నాటో చీఫ్ భారత్ కి, చైనాకి, బ్రెజిల్ కి వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే రష్యాతో గనక ట్రేడ్ చేసుకుంటే సెకండరీ శాంక్షన్స్ పడతాయి, మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. యూ మైట్ బి లివింగ్ ఇన్ బీజింగ్ ఆర్ ఇన్ ఢిల్లీ ఆర్ ఈవెన్ యువర్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ అంట. కండ కావరము, కొవ్వు ఇదంతా, డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి, ఆధిపత్యం కొంచెం ఉందని చెప్పి కొవ్వు ఇదంతా. ట్రంప్ రీసెంట్ గా అన్నాడు భారతదేశానికి సెకండరీ శాంక్షన్స్ పడితే రష్యాతో ట్రేడింగ్ చేస్తున్నందుకు అని చెప్పి వీడు మళ్ళీ వాగాడు అనమాట. అంటే వీళ్ళకి ఆపోజిట్ గా ఏ దేశాలు జరిగినా కానీ వాళ్ళకి శాంక్షన్స్ పడతాయా? అందుకే వీళ్ళకి బెండ్ తీయాలి అనేది కూడా అందుకే అనమాట. ప్రస్తుతానికి నడుస్తుంది, కానీ విత్ ఇన్ కమింగ్ ఫ్యూ ఇయర్స్, 5 to 10 years ఆర్ 15 years యుఎస్ కానీ, యూకే కానీ, వీటి నాటో దేశాలు వీటన్నిటి సిగ్నిఫికెన్స్ తగ్గబోతోంది. భారతదేశం కానీ, చైనా కానీ, రష్యా కానీ ఇవన్నీ వంచబోతున్నాయి, వీటి అరబ్ నేషన్స్ ఇవన్నీ కలిపి. లెటస్ సి వీడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, భారతదేశం పుతిన్ కి కాల్ చేయండి, కాల్ చేసి 50 days ఏదైతే ట్రంప్ డెడ్ లైన్ ఇచ్చాడో దాంట్లో పీస్ టాక్స్ కి వచ్చేటట్టు చూడండి, మేము ఉక్రెయిన్ పీస్ టాక్స్ వైపు ఉండేటట్టుగా మేము మా వంతు సాయం మేము చేస్తామని చెప్పి. ఇంకోటి ఏమన్నాడంటే వీడు, రష్యా ఈ 50 days లో వార్ విన్ అయ్యే ప్లాన్ కూడా ఉంది అని చెప్పి. అసలు రష్యాకున్న ఒకే ఒక మెయిన్ ఇష్యూ ఏంటి? ఉక్రెయిన్తో, ఉక్రెయిన్ నాటోలో కలవటం. వీళ్ళు నాటో వాళ్ళు చెప్పొచ్చు కదా ఉక్రెయిన్ నాటోలో కలుపుకోమని చెప్పి, అయిపోద్ది కదా. ఉక్రెయిన్ కూడా కలవు అని చెప్పేస్తే అయిపోద్ది కదా. అది మాత్రం చేయరు. వీళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో, వీళ్ళకి కావాల్సిన అవసరాలు, వీళ్ళకి ఆధిపత్యం ఉండాలి, వీళ్ళదే మాట చెల్లాలి, రష్యాని అనగదొక్కాలి, ఇది వీళ్ళ కోరికలు. దాని పరంగానే వీళ్ళ అడుగులు ఉంటాయి. వీళ్ళ అడుగులు వీళ్ళై ఉంటే మన అడుగులు మనవి ఉంటాయి. భారతదేశం చాలా సంయమనం పాటిస్తూ, చాలా తెలివిగా, చాలా రెసిస్టెంట్ గా దీన్ని డీల్ చేస్తుంది. లెట్ us see how India responds to it.